థైరాయిడ్ వీడియో చేసి పెట్టిన తర్వాత చాలామంది కామెంట్ చేశారు, డీఎం చేశారు. ఏ ఫుడ్ తినాలి? ఏ ఫుడ్ తినకూడదు? ఇంకా డీటెయిల్డ్‌గా చెప్పండి అని చాలా రిక్వెస్ట్ చేశారు. సో, వాళ్ళందరికీ నేను ఈరోజు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. జనరల్‌గా థైరాయిడ్ సమస్యల్లో మేజర్‌గా 2 రకాలుంటాయి. ఒకటి హైపర్ థైరాయిడిజం, 2 హైపోథైరాయిడిజం. మోస్ట్ కామన్‌గా మనం చూసేది హైపోథైరాయిడిజం. సో, ఈ హైపోథైరాయిడిజం కోసం ఇన్ డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ హైపోథైరాయిడిజం అనేది ఎందుకొస్తుంది అనంటే, ఈ నెక్ పార్ట్‌లో మనకి బటర్‌ఫ్లై లాగా ఒక గ్లాండ్ ఉంటుంది. దీన్నే మనం థైరాయిడ్ గ్లాండ్ అంటాం. ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి చాలా విధాలుగా హెల్ప్ అవుతుంది బాడీలో. మన బాడీ మెటబాలిజం మెయింటైన్ చేయడానికైనా, లేదా ఎస్పెషల్లీ వుమెన్స్‌లో అయితే పీరియడ్ సైకిల్స్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి అనుకున్నా, ఈవెన్ కొంతమంది ఒబేసిటీ ఇష్యూస్‌లో కూడా ఇది రోల్ ప్లే చేస్తుంది. అండ్ టెంపరేచర్‌ని కంట్రోల్ చేయడమే కాకుండా, మనం తిన్న ఫుడ్ నుంచి ఎనర్జీగా మారడానికి కూడా హెల్ప్ అవుతుందనమాట. చాలామంది దీనికి కారణం ఫుడ్ ఒకటే అనుకుంటూ ఉంటారు. లేదా లైఫ్ స్టైల్ అనుకుంటూ ఉంటారు. కానీ దీనికి వేరొక రీజన్ ఉంది. అది హాషిమోటోస్ అంటాం. అంటే ఆటో ఇమ్యూన్ కండిషన్ అనమాట ఇది. అంటే మన ఇమ్యూనిటీ, మన రోగనిరోధక శక్తి మన థైరాయిడ్ గ్లాండ్ పైనే దాడి చేయడం. అలాంటప్పుడు టీ3, టీ4 హార్మోన్స్ ఉత్పత్తి తగ్గుతది కొన్నిసార్లు. లేదా ఇంకొక కారణం మన ఫుడ్‌లో అయోడిన్ డెఫిషియన్సీ ఉంటే అంటే మనం తినే ఫుడ్‌లో అయోడిన్ లేకపోవడం. ఇది జనరల్‌గా అయోడైజ్డ్ సాల్ట్ అంటాం కదా! సాల్ట్‌లో కూడా ఉంటుంది. కానీ అలాంటివి కూడా మన బాడీ అబ్జార్ప్షన్ చేసుకోలేనప్పుడు అయోడిన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఈ కండిషన్ అనేది చూస్తాం. ఇంకొకటి స్ట్రెస్‌లో ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ అయిన తర్వాత ఇలాంటి హార్మోనల్ ఇంబాలెన్సెస్ వచ్చినప్పుడు కూడా ఈ టీ3, టీ4 హార్మోన్స్ అనేవి ఉత్పత్తి తగ్గుతూ ఉంటుంది. అప్పుడే మనకి హైపోథైరాయిడిజం అనేది వస్తుంది. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పా ఫుడ్ కోసం. ఏం తినాలి, ఏం తినకూడదని 2 కేటగరీస్‌లో తినకూడనివి చెప్పాను. ఒకటేంటి సోయా ప్రొడక్ట్స్, 2 గాయిట్రోజెనిక్ ఫుడ్స్ ఏవైతే క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అన్నామో అవి. ఆ వీడియో చూడండి మీకు క్లియర్‌గా క్లారిటీ వస్తది తినకూడనివి. మరి ఇప్పుడు మీరు ఏవైతే డౌట్స్ అడిగారో వాటన్నిటికి ఇప్పుడు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. చాలామంది మిల్లెట్స్ కోసం అడిగారు. మిల్లెట్స్ తినకూడదా అని. జనరల్‌గా మిల్లెట్స్‌లో కూడా కొన్నిసార్లు గాయిట్రోజన్స్ ఉన్నప్పటికీ ఒక పని చేస్తే వాటిని మనం తగ్గించుకోవచ్చు. ఎలా అంటే వాటిని ఓవర్ నైట్ సోక్ చేసేసి తర్వాత బాగా కుక్ చేసుకుంటే వాటిలో ఉన్న గాయిట్రోజన్స్ ఎక్కువ మోతాదుల్లో ఏమీ ఉండవు. సో, అది మనకేమి వచ్చేసి థైరాయిడ్‌ని వర్స్ట్‌గా ఏమి చేయదు. సో, అలాంటప్పుడు మనం ఈ మిల్లెట్స్‌ని తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. మిల్లెట్స్ అంటే ఏవో కాదండి. జొన్నలు, రాగులు, సజ్జలు, అరికెలు, సామలు ఇవన్నీ కూడా. వీటన్నిటిలో గాయిట్రోజన్స్ ఉన్నప్పటికీ కూడా ఏం చెప్పాను? ఓవర్‌నైట్ నానబెట్టేసుకొని తర్వాత కుక్ చేసుకొని తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఇంకొకటి చాలామంది వేరుశెనగ గుళ్ళు అంటే పలుకులు తీసుకోవచ్చా అని అడిగారు. అబ్సల్యూట్‌లీ తీసుకోవచ్చు. కాకపోతే రా‌గా తీసుకోకూడదు. మీ థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఏవి కూడా రా‌గా ఏవి తీసుకోకూడదు. సో, అప్పుడు ఈ గ్రౌండ్ నట్స్‌ని కొంచెం వేయించి తీసుకుంటే మీకు ఏ ప్రాబ్లమ్ అనేది ఉండదు. పాలు, చపాతీ కూడా అడిగారు. ఏవండీ జనరల్‌గా గ్లూటెన్ తీసుకోవద్దు అని అన్నప్పుడు చపాతీని కూడా కొన్నిసార్లు అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మేజర్ ఇష్యూ అయితే ఏమీ కాదండి. జనరల్‌గా మైనర్‌గా తీసుకోవచ్చు. కానీ ఎందుకు వద్దు అని అన్నాను చపాతీ అని ఎస్పెషల్లీ గ్లూటెన్ అని అంటే జనరల్‌గా ఈ హైపోథైరాయిడిజంలో మేజర్‌గా మనం చూసే కాంప్లికేషన్ ఏంటి? వెయిట్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటారు కదా! దానికి ఈ వీట్ ప్రొడక్ట్స్ కూడా హెల్ప్ అవుతాయి. అంటే గ్లూటెన్ ఉంటుంది. అండ్ ఈ ప్రొడక్ట్స్ అనేవి కొంచెం వర్స్ట్ చేస్తే కండిషన్ ఇంకా వెయిట్ పెరిగిపోతారు అని ఒక రీజన్‌తో నేను అది వద్దని చెప్పాననమాట. ఇంకొకటి పాలెందుకు తీసుకోకూడదు? తీసుకోవచ్చు. పుష్టిగా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు పాలతో. కొంతమందైతే మష్రూమ్స్, చియా సీడ్స్ కోసం కూడా అడిగారు తీసుకోవచ్చా? వద్దా? అని. జనరల్‌గా వీటిలో సెలీనియం, జింక్ చాలా మంచిగా ఉంటాయి. ఇది మనకి హార్మోన్ ప్రొడక్షన్ థైరాయిడ్ నుంచి వచ్చే హార్మోన్ ప్రొడక్షన్‌కి బాగా హెల్ప్ అవుతది. తీసుకోవచ్చు. తీసుకోకూడదని ఏమీ లేదు. ఇంకో కామెంట్ ఏమో హలీమ్ సీడ్స్ మీద, మునగాకు మీద వచ్చాయి. జనరల్‌గా ఇవి మంచి ఐరన్ ఉంటాయి, కాల్షియం ఉంటాయి. సో, ఖచ్చితంగా తీసుకోవచ్చు. జనరల్‌గా హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు వీక్‌నెస్ అనేది వచ్చేస్తూ ఉంటది. ఫెటిగ్‌గా ఏ పని చేయకపోవడం, బద్ధకంగా ఉండడం వస్తుంది. అలాంటప్పుడు ఇవి తీసుకోవడం వల్ల ఇంకా ఎనర్జిటిక్‌గా అవుతారు తప్ప దానివల్ల ఏమి థైరాయిడ్ వర్స్ట్ అయితే అయిపోదు. కొంతమంది ఒక క్వెషన్ అడిగారు. అంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు అండ్ థైరాయిడ్‌తో పాటు పీసీఓడీ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టరా అని అడిగారు. అలా ఏం లేదండి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మన లైఫ్ స్టైల్‌ని మార్చుకొని ప్రాపర్‌గా మన మెటబాలిజంని యాక్టివ్‌గా ఉంచుకుంటే పిల్లలు కన్సీవ్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఓకేనా? ఎలా అనంటే మన టీఎస్‌హెచ్ లెవెల్స్‌ని 2.5 కన్నా తక్కువగా ఉంచుకుంటున్నామా లేదా? అది మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. దీనికి కూడా ఫుడ్స్ అనేవి కొన్ని హెల్ప్ అవుతూ ఉంటాయి. అవేంటో చెప్తాను. ఐరన్, జింక్, మెగ్నీషియం అండ్ ఇలాంటి అన్ని మినరల్స్ కాంబోలో ఉండే మొరింగా మనకి చాలా బాగా హెల్ప్ అవుతది. మిల్క్ కూడా హెల్ప్ అవుతది. ఎగ్ వైట్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. పంప్కిన్ సీడ్స్ ఇవి ఇంకా బాగా వర్కౌట్ అవుతాయన్నమాట. ఇలాంటివన్నీ ప్రతిరోజు మీల్‌లో ఉంటున్నాయా లేవా? అంటే మార్నింగ్ కానీ, ఆఫ్టర్‌నూన్ కానీ, ఈవినింగ్ కానీ మీ ఇష్టం. రోజులో ఏదో ఒక పూట ఇవన్నీ కవర్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ హైపోథైరాయిడిజం వస్తుంది అని చెప్పాను కదండీ! సో, అలాంటప్పుడు అయోడైజ్డ్ సాల్ట్ వాడినా మనకు కొంచెం కంట్రోల్ అనేది జరుగుతుంది. లేదా
సీలో పెరిగే ఫిషెస్ ఏవైనా తిన్నప్పుడు కూడా మనకి అయోడిన్ అనేది లేదా సీ నుంచి వచ్చే ప్రాపర్ మినరల్స్, ఫిష్‌లో ఉన్న ప్రాపర్ ఒమేగా 3స్ కానీ ఇవన్నీ కూడా థైరాయిడ్‌ని మేనేజ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి. సింపుల్‌గా ఒక మీల్ ప్లాన్ లాగా చెప్తాను, వింటారా? ఐరన్, జింక్, మెగ్నీషియం, సెలీనియం ఇవన్నీ డేలో కవర్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. మార్నింగ్ లేచిన తర్వాత మీల్‌లో, బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్, అట్‌లీస్ట్ ఒక బాయిల్డ్ ఎగ్ యెల్లోతో కూడా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. కంప్లీట్ బాయిల్డ్ ఎగ్ తీసుకోవడం. అండ్ అలాగే ఎగ్ తర్వాత ఒక్క స్పూన్ పంప్కిన్ సీడ్స్ లేదా ఒక్క స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్‌ని తీసుకోవడం మంచిది. లంచ్‌లో మీరు ఏదైనా తినండి, కానీ కొంచెం మొరింగా యాడ్ చేయండి. మీరు ఒకవేళ పప్పు అది వండుకున్నట్టయితే. ఏ పప్పు అయినా పర్లేదు. మసూర్ డాలా, మూంగ్ డాలా, ఎనీ డాల్ ఈజ్ ఫైన్. సో, అందులో ఒక్క స్పూన్ మొరింగా పౌడర్ లేదా ఒక బంచ్ ఆఫ్ లీవ్స్ అంటే ఒక గుత్తులాగా మొరింగా ఏదైతే మునగాకుందో యాడ్ చేసుకున్నా మీకు ప్రాపర్‌గా ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ అన్నీ వస్తాయి. అండ్ అలాగే ఈవినింగ్ వచ్చేసరికి ఒక ఒక 2, 3 డేట్స్, ఖర్జూరాలు కానీ, లేదు అనుకుంటే ఫూల్ మఖానా అంటాం కదా! అది కానీ తీసుకోండి. అండ్ నైట్‌కొచ్చేసరికి మీల్స్ కొంచెం తగ్గించండి. డిపెండ్ ఆన్ వెజిటబుల్ సూప్స్ అనమాట. బాయిల్ చేసేసిన వెజిటబుల్స్. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, మీకు చెప్తున్నాను. పాలకూర తినొచ్చా లేదా అని కూడా చాలామందికి డౌట్ ఉంది. పాలకూర తీసుకోవచ్చు. ఎప్పుడనంటే అది బ్లాంచింగ్ చేసిన తర్వాత. అంటే వేడి నీళ్ళు మరిగించి అందులో ఇది ముంచి తర్వాత చల్లనీళ్ళలో పెట్టడం. దీన్ని మనం బ్లాంచింగ్ అంటాం. సో, ఇలా చేయడం వల్ల కూడా మనం పాలక్‌ని తీసుకోవచ్చు. అందులో ఉన్న ఐరన్ అవి కూడా ప్రాపర్‌గా మన బాడీకి అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో, ఈ విధంగా పూటలో ఇప్పుడు నేను చెప్పినట్టు ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, జింక్ ఇవన్నీ కవర్ అయినట్టయితే మీరు థైరాయిడ్‌ని, ఎస్పెషల్లీ హైపోథైరాయిడిజంని కంట్రోల్ చేసుకోవచ్చు. థైరాయిడ్‌కి కేవలం ఫుడ్‌తోనే రివర్స్ అయిపోద్ది అని ఎవరైనా చెప్తే మొహం మీద చెప్పండి. ఇలాంటి ఫేక్ మాటలు మాకు చెప్పొద్దు అని. జనరల్‌గా ఏ థైరాయిడ్‌ని మనం రివర్స్ చేయొచ్చో తెలుసా? మన హైపోథైరాయిడిజం ఒకవేళ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చినట్లయితే, అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల, లోపం వల్ల వచ్చినట్టయితే రివర్స్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది మేబీ ఉంటుంది. కానీ ఒకవేళ హాషిమోటోస్ అంటే ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల వచ్చినట్టయితే మాత్రం రివర్సిబుల్ అనేది కొంచెం ఇంపాసిబుల్ అనే చెప్పాలి. కానీ మేనేజ్ చేసేసుకోవచ్చు. అంటే కంట్రోల్‌లోకి తెప్పించుకోవచ్చు. నాట్ ఓన్లీ బై డైట్. అంటే ఓన్లీ డైట్ ఫాలో అయిపోతే వచ్చేస్తుంది అనేదైతే నేను చెప్పను. మెడిసిన్ వాడుతూనే అండ్ ఇది డైట్ కూడా కంట్రోల్ చేసుకోవాలి. మెడిసిన్ అంటే గుర్తొచ్చింది. ఒక కామెంట్ చేశారు. ఏమనంటే, "సార్ ఈ మెడిసిన్ అనేది ఏంటి రూమ్‌లో పెట్టకూడదంట, ఫ్రిడ్జ్‌లో పెట్టాలంట, లేదా బట్టల్లో పెట్టాలంట" ఇలా చెప్తున్నారు. అలా ఏం లేదండి. డ్రై అండ్ కూల్. అంటే నాట్ కంప్లీట్‌లీ కూల్. అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టాలి అని కాదు. మన రూమ్‌లో నార్మల్‌గా కబోర్డ్‌లో పెట్టుకోవచ్చు. అక్కడ డ్రైగానే కదా ఉంటుంది. ఏం వాటర్ వెళ్ళి ఆర్ మాయిశ్చర్ వెళ్ళిపోయి అలా ఏం జరగదు కదా! సో, డ్రై అండ్ కూల్ వెదర్‌లో అంటే అలాంటి రూమ్ టెంపరేచర్‌లో మనం పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకేనా? బట్టల్లోనే పెట్టాలి, ఫ్రిడ్జ్‌లో పెట్టాలి అలా ఏం లేదు. సరేనా? తినకూడని ఫుడ్స్ స్పెసిఫిక్‌గా 2 కేటగరీస్ మీరు మైండ్‌లో ఎప్పుడూ ఫిక్స్ చేసేసుకోవాలి. ఒకటి క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ ఇటువంటివి అండ్ కెలే. అండ్ రెండోది సోయా ప్రొడక్ట్స్ అంటే మీల్ మేకర్స్ సోయాతో చేస్తారు కదా! అవి గానీ, సోయా బీన్స్ గానీ, సోయా మిల్క్ గానీ, సోయా నట్స్ గానీ ఏవి కూడా తీసుకోకూడదు. ఇవి మేజర్ కేటగరీస్ అన్నమాట. ఈ రెండే మైండ్‌లో పెట్టుకోండి. రిమైనింగ్ అన్నీ మీరు తినొచ్చు. ఇప్పుడు తినమన్నారు కదా అని అతిగా ఎక్కువ తినేయడం కాదు. తినమన్నారు కదా అని కొంచెం కొంచెం లిమిటెడ్‌గా ప్రతి ఫుడ్ మీరు తినొచ్చండి. అండ్ ఇప్పుడు నేను చెప్పినట్టు గనక మీరు ఈ మీల్ ప్లాన్‌ని అది ప్రాపర్‌గా మీరు ప్రతి డైట్‌లో అన్ని మినరల్స్ కవర్ అయ్యేటట్టు చూసుకుంటే, మీరు మీ థైరాయిడ్‌ని ఎస్పెషల్లీ హైపోథైరాయిడిజంని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా ఫర్దర్‌గా ఏమైనా క్వెరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా స్పెసిఫిక్‌గా నాకు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డెఫినిట్‌గా ప్రతి క్వెషన్‌కి నేను క్లారిటీ మీకిస్తాను.